ఈ రానున్న శనివారం 13వ తారీఖు ఈ సంవత్సరంలోని 3వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తుంది. యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ నాల్సా డైరెక్షన్స్ ప్రకారంగా మన స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ డైరెక్షన్స్ ప్రకారంగా మన ఈ జిల్లా కోర్టు ఆధ్వర్యంలో కూడా, అలాగే మన మెట్పల్లి కోర్టులో, ధర్మపురి కోర్టులో కూడా ఈ లోక్ అదాలత్ జరుగుతున్నాయి. సో మిమ్మల్ని ఇక్కడికి సమావేశపరచడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, లాస్ట్ టైం కూడా కేంద్ర సహకారం వల్ల మన జిల్లాలో ఎన్నో కేసులు పరిష్కారం అయ్యాయి. ఎందుకంటే మీడియా నుంచి అందరూ తెలుసుకొని ఇలాంటిది ఒకటి జరుగుతుంది అని చెప్పి వాళ్ళ కేసులు ఏవైతే ఉన్నాయో సామరస్యంగా ఇక్కడికి వచ్చి కోర్టు ముందుకు వచ్చి పరిష్కరించడం వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఈ 13వ తారీఖు రోజు కూడా ఈ జాతీయ లోక్ అదాలత్ ఉంది అని చెప్పి మీ ద్వారా అందరికీ గ్రౌండ్ లెవెల్, గ్రాస్ రూట్ లెవెల్, విలేజ్ లెవెల్, మండల్ అందరికీ తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ అభ్యర్థించడానికి ఇక్కడ పిలవడం జరిగింది. ఎలాంటి కేసులు అవుతాయి అన్నది, ఏదైతే రాజీ దగ్గర క్రిమినల్ కేసులు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కేసులు పరిష్కరించబడతాయి. వాళ్ళు వచ్చి మాట్లాడుతూ చేసుకుంటే, ఎలాంటి సివిల్ దావా అయినా సరే అవి కూడా కాంప్రమైజ్ కావచ్చు. సో ఈ రెండు విషయాలని మీరు కాన్సన్ట్రేట్ చేసి దీన్ని హైలైట్ చేస్తూ ఈ మీడియాలో ప్రచురించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందుకని మిమ్మల్ని మీ ద్వారా ఈ పర్టికులర్ ఇక్కడ జరుగుతుంది, లోకల్లో జరుగుతుంది అంటే మీ ద్వారా అందరికీ తెలియజేయడానికి మిమ్మల్ని ఇక్కడ రిక్వెస్ట్ చేశారు. అందరూ మీ అందరికీ షార్ట్ నోటీస్ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ప్రిన్సిపల్ అసిస్టెంట్ మేడం, మై పుట్టపల్లి డిఎస్ సెక్రటరీ, మరి ఇక్కడ విచ్చేసిన ఆల్ విలేకరులు నాకు నమస్కారాలు. మరి చాలా మంచి విషయము మిమ్మల్ని చూస్తూ ఉంటే మాకు సంతోషంగా ఉంది. మరి మేము వచ్చే లోక్ అదాలత్లో వచ్చేసి అన్ని కేసులు, ఏ కోర్టులో ఉన్న కేసులు, ఆస్తి తగాదా కానీ, భూ తగాదా కానీ, క్రిమినల్ కేసెస్ కానీ, ఎలాంటి కేసెస్ ఉన్నా సత్వరం ద్వారా న్యాయం చేసుకోవాలని చెప్పేసి మీరందరూ మంచి హృదయంతో ఎందుకంటే జడ్జీల విషయాలన్నీ మీరు బాగా పబ్లిష్ చేస్తే, ఎందుకంటే ఎంతోమందికి మీరు చెప్పే విషయాలన్నీ చాలా అందరికీ తెలుస్తాయి. కాబట్టి వాళ్ళు వచ్చి క్లయింట్ వచ్చి సత్వ వాళ్ళ యొక్క సమస్యలు వచ్చేసి కోర్టులో వచ్చేసి ఎన్నో కోర్టులో పెండింగ్ ఉన్న కేసులు, ఎందుకంటే ఆస్తి తగాదా కావచ్చు, మరి బాగా పరిష్కారాలు కావచ్చు, క్రిమినల్ కేసు కావచ్చు, చెక్ బౌన్ కేసు కావచ్చు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసు కావచ్చు, అన్ని కేసెస్ కూడా మీరు మా విషయాలకి చక్కగా మీరందరూ పబ్లిష్ చేస్తే అన్ని వాళ్ళ క్లయింట్ తెలుసుకొని అందరూ సత్వం ద్వారా న్యాయం చేసుకుంటారని తెలియజేస్తూ అవకాశం తెలియజేసుకుంటే ఈ రోజున ఇక్కడ ఇచ్చేసినటువంటి మొత్తం విలేకరులందరికీ కూడా ముఖ్యంగా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు. మీరు ఈ ప్రతిసారి జరిగినట్టు ఈసారి కూడా జాతీయ లోక్ అదాలత్ అనేది సెప్టెంబర్ 13న జరగబోతుంది. ఇది నేషనల్ వైడ్గా జరుగుతుంది కాబట్టి మన జగిత్యాల యూనిట్లో కూడా జరగబోతుంది. ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో ప్రతిసారి చెప్పినట్టే మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకుని కక్షిదారులందరూ కూడా లబ్ధి చెందాలనే ఉద్దేశంతో మీరు అందరినీ కూడా మీరు ప్రజల చేరువలోకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళగలుగుతారు, మంచిగా తీసుకెళ్తారనే ఉద్దేశంతో మీరు మీ యొక్క హెల్ప్ కూడా, మాకు ఈ యొక్క సోషల్ మీడియా యొక్క హెల్ప్ కూడా కావాలి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి చేసే విధంగా మీరు కృషి చేస్తారని ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది. మొట్టమొదటి ఏంటంటే మేము ఇక్కడ మొత్తం స్టేక్ హోల్డర్ సందర్భంలో కూడా ఈ యొక్క జాతీయ లోక్ అదాలత్ గురించి చెప్పడం, దాన్ని వినియోగించుకోమని చెప్పడం ఒక ఎత్తు అయితే కనుక, మీరు ప్రెస్ ద్వారా మీడియా ద్వారా దీన్ని ఇంకా మరింత అందరికీ తెలిసి ఈ విషయాన్ని మళ్ళీ అందరూ కూడా తెలుసుకునే విధంగా చేసి మొత్తం కూడా పబ్లిసిటీ, అంటే ఈ విధంగా పబ్లిసిటీ ఇచ్చినట్లయితే ప్రజలందరిలోకి ఈ విషయాన్ని మనం కొంతవరకైనా తీసుకెళ్ళగలిగినట్లయితే చాలామంది కక్షిదారులు వాళ్ళకు ఉన్నటువంటి పెండింగ్ కేసులు కానీ, ప్రీ లిటిగేషన్ కేసులు కానీ ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ ద్వారా వాళ్ళు పరిష్కరించుకుని వాళ్ళు అడ్డు పొందుతారనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క ఆదేశాల మేరకు, అలాగే తదనుగుణంగా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ హైదరాబాద్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేమందరం ఏంటంటే ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ అనేది జరగడం ఒక ఎత్తు అయితే, మీరు అందరూ కూడా ప్రజలకు తెలిసేలాగా చేయండి. మీడియా ద్వారా
చేసేదిగా ఒకటి, అలాగే సినిమా హాల్స్ బిఫోర్ ఆ ఫిల్మ్ ఎగ్జిబిట్ చేసే ముందు ఒక అడ్వర్టైజ్మెంట్స్ కోసంలో ఒక 2 minutes దాన్ని ప్లే చేసేలాగా ఒకటి, 4th ప్రెమిసెస్లోను అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్లో కూడా ఈ ఒక 3-4 days నుంచి ఇవాళ నుంచి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 days కూడా ప్రతి ట్రాఫిక్ సిగ్నల్లో కూడా మా ఏదైతే లింక్ ఫార్వర్డ్ చేసి లేషన్ ఒకదా జరుగుతుంది, ఈ 4th ప్రెమిసెస్లో జరుగుతుంది, మీరందరూ వచ్చి ఒక అవకాశం వినియోగించుకోండి, ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని మన పక్కన వాళ్ళకి చెప్పండి అని చెప్పే దానిలో మేము అందరికీ కూడా మొబిలైజ్ చేయడం జరిగింది. అందరూ స్టేక్ హోల్డర్స్తో కూడా మీటింగ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క జగిత్యాల డిస్ట్రిక్ట్ యూనిట్ నుంచి మీకు అందరినీ కూడా కోరేది ఏంటంటే ఏదైతే నేషనల్ లోకల్ జరగబోతుందో దాని గురించి ప్రజలకు మరింత వివరంగా తెలిసే విధంగా ఈ యొక్క 3 days కూడా మీరు పేపర్ కవరేజ్ ఇచ్చి, అంటే ఇక్కడ ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి, మెయిన్ ముఖ్య ఉద్దేశం గురించి రాస్తూ ఈ యొక్క నేషనల్ లోకల్ కేసెస్ని పరిష్కరించుకోవడం వల్ల వాళ్ళకి వచ్చేటువంటి లాభాలు కూడా ఏంటో ప్రజలకు తెలిసే విధంగా మీరు చెప్పగలిగినట్టుగా మీరు యొక్క కవరేజ్ అనేది మీరు చేయమని చెప్పి నా మనస్ఫూర్తిగా నేను ఎంతని కూడా సమాపంగా నేను కోరుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే ఈ యొక్క నేషనల్ లోకల్ ద్వారా మనకి మన యూనిట్లో చూసినట్లయితే 8,687 కాంపౌండ్ క్రిమినల్ కేసెస్ ఉండగా మేము ఈ యొక్క లోకల్ 1,462 కాంపౌండ్ క్రిమినల్ కేసెస్ ఏదైతే రాజీ చేయవచ్చో ఆ కేసును ఐడెంటిఫై చేయడం జరిగింది. సివిల్ కేసెస్ అలాగే మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తీసుకుని ఈ ఉన్నటువంటి కోర్టుల్లో ఎప్పటి నుంచో పేరుకుపోయినటువంటి కేసుల్ని త్వరితగతిని పరిష్కరించి ఈ లోకల్ ద్వారా ప్రజలకు ఏంటంటే వాళ్ళు చాలా టైం కలిసి వచ్చేలాగా వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఆర్థికంగా వాళ్ళు ఇంకా నష్టపోకుండా ఉండే విధంగా ఈ యొక్క ముఖ్య ఉద్దేశంలో లోకల్ పనిచేస్తున్న విషయం వాళ్ళకి తెలియపరచాలని చెప్పి ఈసారి కూడా అదే మోటివ్తో చేయడం జరుగుతుంది. అందుచేత ఈ యొక్క నేషనల్ లోకల్లో ప్రతి సివిల్ కేసు పార్టీషన్ సూట్స్ దగ్గర నుంచి పార్ట్నర్షిప్ సూట్స్ కానీ, మనీ రికవరీ సూట్స్ కానీ, పార్టీషన్ సూట్స్ కానీ, ఏమైనా ఆస్తి తగ్గడాలు కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క నేషనల్ లోకల్ ద్వారా త్వరితగతిని పరిశీలించుకోవచ్చు. ఈ సివిల్ లిటిగేషన్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఏదైతే ఏ సివిల్ వాయిద్యం అయినా సరే వాళ్ళ లోకల్తో పరిశీలించుకున్నట్లయితే వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కట్టేటువంటి కోర్టు ఫీజు వాపస్ ఇవ్వబడుతుంది. దీనికి ఏమో ఎపీల్ ఉండదు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఫైనల్గా ఇదే ఫైనల్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఆపై కోర్టుకి వెళ్ళేటువంటి ఇది కూడా అవసరం కూడా లేదు. ఈ జడ్జిమెంట్ ఫైనల్ కాబట్టి ఇద్దరు పార్టీస్ కూడా దానికి బదులే ఉండాలి. కోర్టు ఫీజు వస్తుంది కాబట్టి కోర్టు ఫీజు వల్ల ఎవరైతే దావా వేశారో వాళ్ళు పూర్తి లాభపడతారు. అదేవిధంగా ఇద్దరు పార్టీలకు ఇంకా సంవత్సరాల తరబడి కోర్టులో రావడం కానీ ఇంకా కేసులు చూసుకోవడం కానీ లేకుండా త్వరితగతి పరిష్కరించడం కాబట్టి మనీ సేవ్ అవుతుంది, అదేవిధంగా టైం సేవ్ అవుతుంది. ఈ 2 సేవ్ అవుతాయి కాబట్టి అంతేకాకుండా ఏదైతే ఉదాహరణలో పార్టీ ఇన్స్టిట్యూట్లో అన్నదమ్ముల మధ్యన అక్కచెల్లెల మధ్యన తగాదా వచ్చినట్లయితే వాళ్ళు అంతకుముందు ఎంత కొట్లాటలు ఉన్నాయి, ఎంత ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఇరుపక్షాల మధ్యన ఉన్నటువంటి మనస్పర్ధలు పూర్తిగా తొలగిపోయి ఒక మంచి వాతావరణం ఇద్దరి మధ్యన కూడా నెలకొల్పడతాయి. అదేవిధంగా వాళ్ళ బంధుత్వం కూడా తిరిగి రిస్టోర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా సివిల్ కేసులు ఏదైతే ఉన్నాయో అందరు పార్టీలు కూడా పెండింగ్ కేసెస్ ఇప్పుడు ప్రస్తుతం అంతకుముందు జరిగినటువంటి నేషనల్ లోక్ అదాలత్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు రేపు జరగబోయే నేషనల్ లోక్ అదాలత్లో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళ యొక్క ఆదేశాలు ఏమంటే కోర్టులో పెండింగ్గా ఉన్నటువంటి కేసెస్ మీద ఫోకస్ చేయండి. ఆ కోర్టులో ఉన్నటువంటి పెండెన్సీని ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేసి తగ్గించండి. ఈ యొక్క ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్స్ మెథడ్స్ ద్వారా మీరు పరిష్కరించేలాగా చేయండి అనేది మాకు ఆదేశాలు ఇవ్వబడ్డాయి. దీన్ని మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏంటంటే తీసుకుని ప్రతి ఆఫీసర్కు కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ప్రతి ఆఫీసర్ కూడా సమిష్టిగా కృషి చేస్తున్నారు, ఇదే లైన్లో కృషి చేయడం జరుగుతుంది, కృషి చేస్తున్నారు కూడా. అలాగే కాంపౌండ్ క్రిమినల్ కేసెస్ కూడా శనికా వయసులో చేసినటువంటి కేసెస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు ఆ పొరపాటు తెలుసుకుని సరిదిద్దుకునే అవకాశం ఈ లోక్ అదాలత్ ద్వారా ప్రతి ప్రజలకి కూడా ఇలాంటి కేసెస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం. అలాగే చెక్ బౌన్స్ కేసులు కూడా ఏదైతే చెక్ బౌన్స్ కేసెస్ సంవత్సరాల ఎపీల్ స్టేజ్లో ఉన్నా సరే, కింద కోర్టులో ఉన్నా సరే, ఇవన్నీ కూడా ఏ స్టేజ్లో ఉన్నా సరే ఇక్కడ ఎన్ఐఆర్ కేసెస్ చెక్ బౌన్స్ కేసులు కూడా ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ ద్వారా పరిశీలించుకోవచ్చు. ప్రీ లిటిగేషన్ కేసెస్ ఏదైతే కోర్టు వరకు రాకుండా ప్రీ లిటిగేషన్ కేసెస్ కూడా వేసుకున్నట్లయితే ఇక్కడ ప్రీ లిటిగేషన్ కేసెస్ కూడా మొత్తం పరిశీలించబడతాయి. కాబట్టి ఈ యొక్క
చేసినటువంటి కేసులు ఏదైతే కోర్టులో పెండింగ్ ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఈ యొక్క డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అన్నారు న్యాయ సేవ అధికార సంస్థ జగిత్యాల ఎవరన్నా తెలియకపోతే కనుక కోర్టు ప్రెమిసెస్కి వచ్చి ఇక్కడ న్యాయ సేవ అధికార సంస్థ అనేది ఒకటి ఉంది. ఆ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి సంబంధిస్తే ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఏం చేయాలి, పిఎల్సీలో అయితే ఎక్కడ అప్లికేషన్ ఇవ్వాలి అన్నీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడతాయి. పెండింగ్ కేసులు ఉన్న వాళ్ళు అయితే కనుక మీ కన్సర్న్ కౌన్సిల్ ద్వారా కోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు. అలా వచ్చి కొన్ని కేసెస్లో రాలేని పక్షంలో ఏమైనా ఉన్నట్లయితే కొన్ని ఎక్స్ట్రా ఎక్సెప్షన్ సర్కమ్స్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళు ఎవరైతే కేసు ఫైల్ చేశారో వాళ్ళు వర్చువల్గా కూడా తీసుకుని వాళ్ళ ప్రజెన్స్ వర్చువల్గా రికార్డ్ చేసి కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఈ ఎక్సెప్షన్ సర్కమ్స్టెన్స్తో మట్టికి వాడు ఏమైనా అనారోగ్య రీత్యా కానీ వేరే స్టేట్ వేరే కంట్రీలో ఉన్నా కానీ ఇటువంటి కేసెస్ కూడా వర్చువల్ ప్రెసెన్స్ ద్వారా కూడా మేము చేయదలుచుకున్నాము. అది కూడా పర్మిసబుల్ కాబట్టి వీఆర్ గోయింగ్ టు డూ దట్. కాబట్టి ఇది ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ యొక్క ప్రత్యేకతని ఇది ప్రజల్లో తీసుకెళ్ళి అందరూ కూడా మన యొక్క నేషనల్ లోక్ అదాలత్ని సక్సెస్ఫుల్గా మనమందరం కూడా మీ యొక్క సమిష్టి కృషితోటి మీ యొక్క అందరి కోఆపరేషన్ తోటి మేము అది సాధించగలిగేలాగా మీరు కొంతవరకు మాకు సపోర్ట్ చేస్తారని ఉద్దేశంతో మేము అందరినీ కూడా పేరున ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ కైండ్లీ డూ దిస్ అండ్ కైండ్లీ టేక్ ఇట్ టు నోటీస్ ఆఫ్ ది పబ్లిక్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ నేషనల్ లోక్ అదాలత్ అండ్ వాట్ ఆర్ ది బెనిఫిట్స్ దే ఆర్ గోయింగ్ టు గెట్ అని చెప్పి వాళ్ళ సమయాన్ని వృధా చేసుకోకుండా ఇంకా మనీ కూడా వృధా చేసుకోకుండా ఈ యొక్క వాద్యానికి ఒక పుస్తకాలు పెట్టి వాళ్ళ యొక్క సమస్యను త్వరితగతిని పరిష్కరించుకుంటారని చెప్పి కోరుకుంటూ ఈ రాజమార్గానికి ఒకసారి మళ్ళీ కూడా మనం గుర్తు చేసుకున్నాం. ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రజలు ఎవరైతే కేసెస్ పెండింగ్ ఉన్నాయో నాకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని వాళ్ళు లాభపడతారని లబ్ధి చేయకూడదని చెప్పి అనుకుంటూ మీ యొక్క సహకారాన్ని మరొకసారి అడుగుతూ ప్రీవియస్గా మీరు లోక్ అదాలత్కి ఇచ్చిన సహకారం వలన అంత ముందుకన్నా ఎక్కువగా కేసెస్ పరిష్కరించడం డిస్పోజ్ చేయడం జరిగింది. అందుచేత నేను అందరికీ కూడా సభాముఖంగా మీ అందరికీ కూడా గివ్ ప్లస్ ఫర్ యువర్ కోఆపరేషన్ మీరు ఇదే కోఆపరేషన్ మళ్ళీ మాకు 13/9 కూడా ఇస్తారని 3 days కూడా మాకు 3 days కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్ గురించి కొంచెం పేపర్లో మా కవరేజ్ ప్రతిరోజు కూడా వచ్చేలా ఈ 3 days మీరు కవర్ చేయగలిగితే మేము అంతకన్నా మీకు ధన్యవాదాలు చెప్పుకున్న సభాముఖంగా. Please do that and please extend your cooperation and see that your role is very major role. And my role 50% అయితే మిగతా రోల్ అంతా మీది. కాబట్టి unless your cooperation is there, we cannot move ahead. కాబట్టి అందరినీ కూడా పేరున ప్రతి ఒక్కరికి కూడా మేము రిక్వెస్ట్ సిన్సియర్ రిక్వెస్ట్ is that to extend your cooperation on this. ఈ లోక్ అదాలత్ సక్సెస్ఫుల్గా మనం ముందుకు వెళ్ళాలని సక్సెస్ఫుల్గా అవ్వాలని ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాము. ఈ నేషనల్ లోక్ అదాలత్ రోజునే కేసు వచ్చి పరిష్కరించుకోవాలేమో 13వ తారీఖునే వెళ్ళాలేమో అని అపోహ కూడా ఉంటే అది కాదు. మీరు ప్రతిరోజు కూడా డైలీ లోక్ అదాలత్ అనేది కండక్ట్ అవుతుంది ప్రతి కోర్టులో కూడా. అంచేత కోర్టు వైజ్గా జేసీజీ కోర్టులో కానీ సబ్ కోర్టులో కానీ ఏడీజీ కోర్టులో కానీ డైలీ లోక్ అదాలత్ అనేది ఉంటుంది. ఇవన్నీ కౌంట్ నేషనల్ లోక్ అదాలత్ డేలో కౌంట్ అవుతుంది. కాబట్టి దే నీడ్ నాట్ వెయిట్ 13వ తారీఖు వరకు వేచి ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఈ ముందే కూడా వాటి కేసులు పరిష్కరించుకుని వాడి యొక్క రైట్స్ కొలేసి వాడు పొందుతారని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ మీ యొక్క సపోర్ట్ని మరొకసారి అందించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఈ యొక్క అందరూ కూడా మీరు చెప్పిన వెంటనే ప్రాంప్ట్గా వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు ఎక్స్టెండ్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ సో మచ్. టోటల్ పెండెన్సీ అయితే క్రిమినల్ కేసెస్ చూసినట్లయితే మొత్తం యూనిట్లో 8,687 కాంపౌండ్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. సివిల్ కేసెస్ 8,687 కాంపౌండ్ క్రిమినల్ కేసెస్ అయితే ఇది అంటే జగిత్యాల డిస్ట్రిక్ట్. సివిల్ 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 కేసెస్ 3,000. ఇది మనకి మొత్తం ఓవరాల్గా డిస్ట్రిక్ట్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క కాంపౌండ్ క్రిమినల్ కేసెస్ ఇవి చూసినట్లయితే మనకి దగ్గర 4,000 వరకు కాంపౌండ్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. మ్యాక్ట్ కేసెస్ 307 ఉన్నాయి. అలాగే మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ కూడా 369 ఉన్నాయి. టోటల్గా అన్ని కేటగిరీస్ కలిపితే 8,687 ఏదైతే లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేయొచ్చో అవి 8,687 కేసెస్ ఉన్నాయి.
దీనిలో మేము ఈ యొక్క లోకల్ ఫిక్స్ చేసి ప్రీవియస్గా ఎస్టీసీలు అన్నీ కలిపి మనకు 2400 దాకా మనం రీచ్ అయ్యాము. ఆ యొక్క ఫిగర్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే ఫిగర్ని ఓవర్కమ్ చేయాలి. ఈసారి మనం ఎస్టీసీలు అన్నీ కలిపి 3000 వరకు వెళ్ళాలి, 3000 దాకా అన్న వెళ్ళాలి అనేది మా టార్గెట్. ఓవరాల్గా అన్ని రకాల కేసెస్ ఇంక్లూడింగ్ ఎస్టీసీలు పిఎల్సీలు కలిపి 3000 దాకా రీచ్ అవ్వాలనేది మా టార్గెట్. దీనిలో కనీసం 1400 నుంచి 1500 దాకా పెండింగ్ కేసెస్ తగ్గించాలనేది టార్గెట్. ఈ రెండు కూడా మీ యొక్క సహకారంతో మేము చేయగలమని అనుకుంటున్నాము. అంత సహకారం కూడా మీరు అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకేమో